శ్రీగురుభ్యో నమ. సేతుబంధేతు రామేశం అని ద్వాదశ జ్యోతిర్లింగములలో 11వదైనటువంటి రామేశ్వర జ్యోతిర్లింగ మహిమను, విశిష్టతను, ఆవిర్భవించినటువంటి విధానమును మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వయంగా శ్రీరాముని చేత అర్చింపబడి శ్రీరాముని యొక్క పూజ కారణంగా ఆవిర్భవించబడినటువంటి మహిమాన్వితమైనటువంటి లింగము రామేశ్వర లింగము. ఈ యొక్క శివలింగమును గురించి స్కాంద పురాణము, రామాయణము, శివపురాణము, పద్మపురాణము, కూర్మపురాణము మొదలైనటువంటి పురాణములు విశేషంగా చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క శివలింగమును దర్శించినంత మాత్రము చేత సద్బ్రాహ్మణుడు చేసినటువంటి మహాపాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పడం జరిగినది. అంటే సాధారణంగా బ్రాహ్మణుడు చేసినటువంటి పాపమునకు నిష్కృతి ఉండదన్నమాట, తొందరగా నిష్కృతి అవ్వదు. కానీ వారు కూడా దర్శన మాత్రము చేతనే సమస్త పాపముల నుంచి కూడా విముక్తిని పొందగలుగుతారు, దోషములను కూడా తొలగించుకోగలిగినటువంటి శక్తిని పొందగలుగుతారు. అంతటి స్థాయి ఈ యొక్క రామేశ్వర జ్యోతిర్లింగం మనకు ఉన్నది అని మనకు కూర్మపురాణము చెబుతూ ఉన్నది. ఈ యొక్క శివలింగము ఎలా ఏర్పడినది అనేటువంటి విషయము మీద స్థల పురాణం ఒక విధంగా చెబుతుంది, మనకు శివపురాణం ఒక విధంగా చెబుతుంది, స్కాందాది పురాణములు ఒక విధంగా చెబుతున్నాయి. ముందుగా నేను శివపురాణం చెప్పుకుంటున్నాను కాబట్టి శివపురాణంలో ఏమి ఉన్నదో చెబుతాను మీకు. పూర్వము రాక్షస సంహారము కోసము శ్రీమన్నారాయణుడు శ్రీరామావతారంలో నరుడిగా అవతరించడం జరిగినది. సీతాలక్ష్మణ సహితుడై అరణ్యములలో 14 సంవత్సరములు పితృవాక్య పరిపాలన కొరకు నివసించిన జరిగినది. ఆ సమయంలోనే రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు సీతమ్మ తలని అపహరించి లంకానగరంలో దాచి ఉంచడం జరిగినది. ఆ సీతమ్మ తలని తీసుకువచ్చి రావణ సంహారము, రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేయడం కోసము శ్రీరామచంద్రుడు సముద్రమును దాటవలసి వచ్చినది. ఆ సముద్రమును దాటి వారధి కట్టడము కోసము, యుద్ధములో విజయము సాధించడము కోసము వారధి కట్టే ముందు అంటే సముద్రము యొక్క ఉత్తర తీరములో శ్రీరామచంద్రుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి 3 రోజుల పాటు దీక్షగా ఉపాసన చేయడం జరిగినది. ఆ ఉపాసన ఫలితముగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై యుద్ధములో విజయము సాధించే విధముగా శ్రీరామచంద్రుడికి వరమునివ్వడం జరిగినది. ఆ సమయంలోనే శ్రీరామచంద్రుడు ఇక్కడ శాశ్వతంగా జ్యోతిర్లింగ రూపములో నీవు కొలువు ఉండవయా ఈశ్వర అని ప్రార్థించినాడు అని మనకు శివమహాపురాణం చెబుతూ ఉన్నది. శ్రీరామచంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. శివలింగము అనేది ఏర్పరచలేదు అని మనకు శివమహాపురాణం చెబుతూ ఉన్నది. ఆ తర్వాత ఆ యొక్క సముద్రమును దాటి వారధి నిర్మించి రావణాసుర సంహారము చేసి సీతమ్మ తల్లిని తోడుకొని సమస్త పరివార సమేతంగా పుష్పక విమానములో అయోధ్య నగరునకు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి అన్ని విశేషములను కూడా చూపిస్తూ వస్తూ ఉన్నాడు. సీతమ్మ తల్లికి ఈ యొక్క ప్రదేశములోనే వారధి కట్టాను, ఈ యొక్క ప్రదేశములోనే ఈ యొక్క కార్యములు చేస్తున్నాను చెబుతూ, ఇది సేతుబంధము అనేటువంటి ప్రదేశము. సీత దేశములోనే నాకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభించినది, పరమేశ్వరుడు నాకు దర్శనం ఇవ్వడం జరిగినది, ఆ పరమేశ్వర అనుగ్రహముతోటే యుద్ధములు విజయము సాధించడం జరిగినది. ఇది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము, స్మరణ దర్శన మాత్రము చేతనే సకల పాపములు తొలగిస్తున్నదని రామాయణము యుద్ధకాండ 128వ సర్గలో 15, 16, 17 ఆ శ్లోకములలో స్వయంగా శ్రీరామచంద్రుడే చెప్పడం జరిగినది. అంతవరకు శ్రీరామాయణంలో మనకు ప్రతిపాదన చేసి ఉన్నారంట. ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో శ్రీరామునికి దర్శనం ఇచ్చినాడని స్వయంగా శ్రీరాముడే చెప్పడం జరిగినది. ఇక స్థల పురాణంలో ఏమి చెప్పడం జరిగిందంటే, ఆ తిరుగు ప్రయాణంలో శ్రీరాముడు చెప్పినటువంటి విశేషమును విన్నటువంటి సీతమ్మ తల్లి అక్కడ పుష్పక విమానమును ఆపించి పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసినట్లయితే బాగుంటుంది కదా, పరమేశ్వరుడి యొక్క జ్యోతిస్వరూపము శాశ్వతంగా నిలిచి ఉంటుంది కదా అని శ్రీరామునితో చెబితే శ్రీరాముడు సమ్మతించాడని, హనుమంతునికి కాశీకి వెళ్ళి ఒక విశ్వేశ్వర లింగమును తీసుకొని రమ్మని ఆదేశించినాడని, కానీ పరమేశ్వరుడు స్వయంగా అమ్మవారి చేతనే లింగము ఏర్పడాలి అని భావించిన వాడై ఆంజనేయ స్వామి వారికి విఘ్నములు కల్పించి సరైన ముహూర్తమునకు లింగమును తీయకుండా చేసినాడని, దాంతో ముహూర్తము మించిపోతూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఇసుకతో సీతమ్మ తల్లి శివలింగమును ఏర్పాటు చేసిందని, దానిని శ్రీరామచంద్రుడు ఋషులతో కలిసి ప్రతిష్ఠించినాడు అని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత హనుమంతుల వారు దిశినటువంటి లింగాన్ని విశ్వేశ్వర లింగము అనేటువంటి పేరుతో స్వయంగా హనుమయ్యే ప్రతిష్ఠించినట్లుగా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ విశ్వేశ్వర లింగము, రామనాథ లింగము అని 2 లింగములు కూడా మనకు దర్శనమిస్తూ ఉంది. ఈ విశేషములని కూర్మ పురాణమును కూడా యథాతథంగా చెప్పడం జరిగినది. సీతమ్మ తల్లి ఈ విధంగానే ప్రతిష్ఠ చేసి ఉన్నది అని మనకు స్కాంద పురాణము, కూర్మ పురాణము కూడా చెప్పడం జరిగినది. కులహత్యా దోష నివారణ కోసము శ్రీరామచంద్రుడు లింగంను ప్రతిష్ఠించినట్టుగా కూడా చెప్పడం జరిగినది. మరి శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్యా దోష
దోషం ఉంటుందా అంటే యుద్ధములో ఎవరిని సంహరించినా కూడా దోషము ఉండదు. ఎందుకంటే అది రాక్షస సంహారం కాబట్టి. సరే ఒకవేళ నరావతారంలో వచ్చినాడు, అతడు సాక్షాత్తుగా బ్రహ్మగారి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు రావణాసురుడు కాబట్టి ఆ యొక్క దోషమును తొలగించుకోవడానికి ఈ యొక్క శివలింగమును ప్రతిష్ఠించినట్లయితే బ్రహ్మహత్యాది మహాదోషములు కూడా తొలగిపోతాయని మున్ముందు తరములకు చెప్పడానికి శ్రీరాముడు ఈ కార్యమును ఆచరించి ఉన్నాడని చెప్పడం బహుశః ఋషుల యొక్క ఉద్దేశమై ఉండవచ్చు. కానీ మనకు శివపురాణము, ఆ యొక్క శ్రీరామాయణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము వీటన్నింటినీ పరిశీలించి చూసినట్లయితే ముందుగా సేతువును కట్టకముందే పరమేశ్వరుడు శ్రీరామునికి దర్శనమిచ్చినాడు. ఆ తర్వాత సేతువును కట్టి తిరిగి వస్తున్నప్పుడు సీతమ్మ తల్లి చేతుల మీదుగా ఆ యొక్క శివలింగము అనేది ప్రతిష్ఠింపబడినది. సీతారాముల చేతి మీదుగా ఆ శివలింగము అనేది ప్రతిష్ఠింపబడినది. హనుమంతుడు ప్రతిష్ఠించినటువంటి లింగము విశ్వేశ్వర లింగం. హనుమంతుడు కూడా స్వయంగా రుద్రాంశ సంభూతుడు అని మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ అనేకమైనటువంటి బావులు ఉంటాయండి. ఆ బావులలో స్నానము చేసినట్లయితే అమృతతుల్యమైనటువంటి స్థితి లభిస్తుంది. అవి శరీరముకు ఉన్నటువంటి వ్యాధినంతా కూడా తీసివేస్తాయట. శరీరమును అంటిపెట్టుకున్న పాపములన్నింటి కూడా తొలగించేటువంటి శక్తి ఆ బావులకు ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క రామేశ్వర లింగమును గురించి చెబుతూ ఒక మాట చెబుతారు. కాశీకి వెళతాము అని ఆర్తితో సంకల్పము చేసి వెళ్లకుండా శరీరమును విడిచినా కూడా కాశీ వెళ్ళినటువంటి ఫలితమును మన యొక్క ఖాతాలో వేస్తారట. కానీ రామేశ్వరము వెళ్తాము అని సంకల్పము చేసి వెళ్ళకుండా శరీరమును విడిచినట్లయితే అది ఒక దోషముగా మిగిలిపోతుంది అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుడు నన్ను రామేశ్వరము తీసుకొని పోవుగాక అని మన మనసులో సంకల్పము చేసుకున్నట్లయితే ఉత్తమంగా ఉంటుంది. ఆ విధంగా ఈశ్వరుడే మనల్ని రామేశ్వర దర్శనము చేయించే విధంగా అనుగ్రహించాలి అని మనము ప్రార్థిద్దాము. ఇది రామేశ్వర లింగము యొక్క విశిష్టత. అది ఇక్కడ స్వయంగా ఆదిశంకరాచార్యుల వారిది ఇచ్చినటువంటి స్ఫటికలింగము కూడా ఉంటుంది. దానికి అద్భుతమైనటువంటి పూజలు కూడా నిత్యము చేస్తూ ఉంటారు తెల్లవారుజామున. అది దర్శించి తీరవలసినటువంటి పూజా విధానము కాబట్టి ఆ యొక్క శివలింగము దర్శనము కూడా చేయండి. అక్కడికి వెళ్ళిన వారు సముద్ర స్నానము, శివలింగ దర్శనము ఇవన్నీ కూడా పరమ పావనమైనటువంటివి కాబట్టి రామేశ్వర స్మరణము, రామేశ్వర దర్శనము ముక్తిదాయకము. శ్రీమాత్రే నమః. తదుపరి కృష్ణేశ్వరలింగముతో ఇక ద్వాదశ జ్యోతిర్లింగమును కూడా మనము పూర్తి చేసుకోబోతున్నాము. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రలను వినడము కూడా జన్మజన్మల పుణ్యఫలమేనండి. 7 జన్మల పాపములను తొలగిస్తాయట. ఈ 12 లింగముల పేర్లు వింటేనే శివమహాపురాణం చెబుతూ ఉన్నది. అంతటి పరమ పవిత్రమైనటువంటి గాథలను మన చేత చెప్పించుకుంటున్నటువంటి ఆ పరమేశ్వరునికి శిరసా నమస్కరిస్తూ స్వస్తి. జై శ్రీరామ్.